హలో అందరికీ నమస్తే. ప్రెగ్నెన్సీ జర్నీలో లేడీస్ చాలా సఫర్ అవుతారు కదా. ఫస్ట్ 3 months ఏమో వామిటింగ్స్ అని, మార్నింగ్ సిక్నెస్ అని చెప్పేసి ఏవేవో ఉంటాయి. కొంతమందికి కళ్ళు తిరగడం, కొంతమందికి వామిటింగ్స్, కొంతమందికి కాలు చేతులు నొప్పి రావటం, ఇట్లా చాలా ఉంటాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఏది తినాలనిపించదు. ఇంట్లో ఎంత టేస్టీ ఫుడ్ ఉన్నా సరే మనకు బయట వాటిపైననే క్రేవింగ్స్ వస్తుంటాయి కదా. ఇంకా లాస్ట్ 3 months గురించి అయితే ఎంత మాట్లాడుకునే తక్కువే అనుకోండి. ఆ టైంలో మనకు ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫాస్ట్గా ఏదైనా వర్క్ చేయాలంటే చేయలేం, సడన్గా కూర్చోవాలంటే కూర్చోలేం, లేవాలన్నా కూడా లేవడానికి కొంచెం ఇబ్బందిగానే ఫీల్. ఆల్రెడీ ఒక బేబీ ఉండి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకైతే చుక్కలే అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ బేబీని మేనేజ్ చేయాలి, ఇక్కడ మన పనులు కూడా మనం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అక్కడ మనకి ఎవ్వరు ఉండరు హెల్ప్ చేయాలి. అమ్మ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుంటారు, కానీ రోజు చేయాలంటే ఎవరు చేయలేరు. సో మన పని మనమే చేసుకోవాలి కదా. నేనైతే మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటాను ఖచ్చితంగా. కొన్నిసార్లు నాకు చేతనవ్వనప్పుడు ఖచ్చితంగా అతనే నాకు హెల్ప్ చేస్తాడనమాట. ఇట్లాంటి టైంలో, అన్ని టైంలో చేయడలే, అది వేరే విషయంలే. కానీ ఎంతమంది ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసిరో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.